క్రికెట్ చూసే వాళ్ళు ఎవరైనా కబడ్డీ చూస్తే వాళ్ళకి చాలా సందేహాలు వస్తుండొచ్చు. క్రికెట్ లో ధోని, రోహిత్, కోహ్లీ ఇన్ని సీజన్స్ గా ఒకే టీం కి ఆడుతున్నారు, కానీ ప్రో కబడ్డీలో మాత్రం స్టార్ ప్లేయర్స్ ని, స్టార్ రైడర్స్ ని వాళ్ళ టీమ్స్ ఎందుకు రిలీజ్ చేస్తున్నాయి, ఎందుకు అన్సోల్డ్ అవుతున్నారు ఆక్షన్ లో అనేది చాలా డౌట్స్ ఉండొచ్చు. రీసెంట్ ఆక్షన్స్ లో చూసుకుంటే రాహుల్ చౌదరి గానీ, ప్రదీప్ నర్వాల్ గానీ అన్సోల్డ్ అవ్వడం, అలాగే పవన్ కుమార్ షెరావత్ లాంటి స్టార్ రైడర్ తక్కువ ప్రైజ్ కి వెళ్ళడం అనేది షాకింగ్ గా చెప్పొచ్చు. సో ఎందుకంటే వాళ్ళ ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ స్పీడ్ అండ్ రిఫ్లెక్సెస్ తగ్గిపోతాయి. సో దానివల్ల డిఫెండర్స్ కి వాళ్ళని టాకిల్ చేయడం అనేది ఈజీ అయిపోద్ది. సో ఏ స్టార్ రైడర్ కైనా మాక్సిమం ఒక 3 సీజన్స్ అనేది పీక్ ఉంటది. సో ఒక్కసారి ఆ పీక్ అయిపోతే మళ్ళీ ఆ రేంజ్ కి వెళ్ళడం చాలా కష్టం అని చెప్పొచ్చు. అందుకే ప్రతి టీం కూడా వాళ్ళ స్టార్ రైడర్స్ ని ఏజ్ పెరుగుతున్న కొద్దీ రిలీజ్ చేసేస్తారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా తగ్గుద్ది కాబట్టి. సో ఎక్కువ సీజన్స్ ఆడేసరికి సో వాళ్ళు చేసే మూవ్స్ కూడా డిపెండర్స్ కి అర్థమైపోయి ఈజీగా ట్యాకిల్ అయిపోతారు. సో కబడ్డీ అయితే ఇప్పుడు యంగ్ బ్లడ్ అయితే కోరుకుంటది. యంగ్ ప్లేయర్స్ ప్రతి సీజన్ లో వచ్చి పర్ఫార్మ్ చేస్తారు, ఎందుకంటే అన్ప్రిడిక్టబుల్ ఉంటారు, వాళ్ళ స్కిల్స్ ఏంటో తెలియదు, అలాగే స్పీడ్ తో కూడా ఉంటారు కాబట్టి. సో చాలా మంది సీనియర్ రైడర్స్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ పీకేఎల్ నుంచి రిటైర్ అయిపోయారని చెప్పి. అండ్ ఇప్పుడు ఉన్న రైడర్స్ లో సీనియర్ రైడర్ ఎవరంటే మణీందర్ సింగ్ అని చెప్పొచ్చు. సీజన్ 1 నుంచి ఆడుతున్నారు. అతని ఏజ్ అయితే 30+. ప్రదీప్ నర్వాల్ది 28 లోపట్నే ఉంటది. సో అతను అయితే రిటైర్ అయిపోయిండు, కానీ మణీందర్ సింగ్ అయితే 30+ ఏజ్ ఉన్నా కానీ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుండ్రు. కానీ ప్రదీప్ నర్వాల్ దగ్గర లేనిది మణీందర్ సింగ్ దగ్గర ఉంది ఏంటిదంటే ఫిట్నెస్ అండ్ స్ట్రెంత్. సో మణీందర్ సింగ్ దగ్గర స్పీడ్ లేకుండా కానీ స్ట్రెంత్ ఉంది కాబట్టి అతనైతే కొంచెం పర్ఫార్మ్ చేయగలుగుతున్నాడు ఇప్పటికి. సో అతను కూడా మోస్ట్లీ 1 or 2 సీజన్స్ లో రిటైర్ అయిపోవచ్చు. సో ఇందుకోసం అని పీకేఎల్ టీమ్స్ అయితే వాళ్ళ స్టార్ రైడర్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో వీడియోస్ ఒక లైక్ చేయండి, అలాగే నెక్స్ట్ వీడియోలో డిఫెండర్స్ ని ఎందుకు రిలీజ్ చేస్తారు అనేది అయితే చూద్దాం.